భాగ్యనగరంలో శోభాయాత్ర కోలాహలం నెలకొంది. జై సీతారాం, జై హనుమాన్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో మార్మోగిపోయింది హైదరాబాద్. కన్నుల పండువగా శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగుతోంది. సీతారాం బాగ్ నుంచి హనుమాన్ టెక్టీ వరకు ఈ యాత్ర సాగనుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు మిన్నంటాయి. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. శ్రీరాముని శోభాయాత్ర 3.8 కిలోమీటర్ల మేర కొనసాగుతోంది. సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమై బోయగూడ కమాన్, మంగల్హాట్ పోలీస్ స్టేషన్ రోడ్, జాలి హనుమాన్, దూల్పేట, పురాణాపూల్, జుమేరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్ ఛత్రి, బర్తాన్ బజార్, కోటి ఆంధ్ర బ్యాంకు మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది. దీంతో యాత్ర సాగనున్న మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు పోలీసులు. 20,000 మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్ పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హోంశాఖతో పాటు జీహెచ్ఎంసీ, విద్యుత్, వాటర్ బోర్డు, ఆర్టీసీ విభాగాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. భాగ్యనగరంలో శోభాయాత్ర కోలాహలం నెలకొంది. జై సీతారాం, జై హనుమాన్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో మారుమోగిపోయింది హైదరాబాద్. కన్నుల పండువగా శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగుతుంది. సీతారాం బాగ్ నుంచి హనుమాన్ టెక్టీ వరకు యాత్ర సాగనుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో వేడుకలు మిన్నంటాయి. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. శ్రీరాముని శోభాయాత్ర 3.8 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమై బోయగూడ కమాన్, మంగల్హాట్ పోలీస్ స్టేషన్ రోడ్, జాలి హనుమాన్, దూల్పేట, పురాణాపూల్, జుమేరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్ ఛత్రి, బర్తన్ బజార్, కోటి ఆంధ్ర బ్యాంకు మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది. దీంతో యాత్ర సాగనున్న మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు పోలీసులు. 20,000 మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్ పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హోంశాఖతో పాటు జీహెచ్ఎంసీ, విద్యుత్, వాటర్ బోర్డు, ఆర్టీసీ విభాగాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.
రైట్, ఇక శోభాయాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే ఆలయాలన్నీ కలకలలాడిపోతున్నాయి భక్త జన సందోహంతో. అయితే హైదరాబాద్ లో శ్రీరామనవమి అనగానే శోభాయాత్రకు ప్రముఖమైనటువంటి ఇంపార్టెన్స్ అనేది ఉంటూ ఉంది. ఒకవైపున సీతారాంబాగు రాముని మందిరం నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర అనేది కొనసాగుతూ ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఈ శోభాయాత్ర అనేది భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి సో వారి యొక్క ప్రముఖులందరూ కూడా దీన్ని దగ్గరుండి శోభాయాత్ర సక్సెస్ఫుల్ అయ్యేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఈ శోభాయాత్ర స్టార్ట్ అయింది. ఇక శోభాయాత్ర జరిగేటువంటి మార్గంలో ముఖ్యంగా ఎక్కడి నుంచి అయితే సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు వెళ్ళేటువంటి ఆ రూట్ మొత్తం కూడా పూర్తిగా పోలీస్ పహారాలోకి వెళ్ళిపోయింది. దాదాపు ఇక్కడ భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఒక శోభాయాత్ర జరుగుతుంటే మరోవైపున దూల్పేట గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ సమక్షంలో ఆయన ఒక్క శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటారు. ఈ రెండు శోభాయాత్రలకు సంబంధించి కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తులో ఉన్నారు. దాదాపు 20,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి అణువును మానిటరింగ్ చేసేందుకు ఇప్పటికే సీసీ ఆ రూట్స్ లలో ఏదైతే రూట్ మ్యాప్ ను క్రియేట్ చేయడం జరిగిందో ఈ రూట్ మ్యాప్ కు సంబంధించి కూడా పూర్తిగా అణువును జల్లెడ పట్టేందుకు పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ సీసీ కెమెరాల మొత్తాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు తలెత్తకుండా ముఖ్యంగా ఈ యొక్క శోభయాత్రలు పాల్గొన్నటువంటి భక్త జన సందోహానికి ఇప్పటికే పోలీసులు అప్రమత్తం చేశారు. ఎందుకంటే గతంలో శోభాయాత్ర జరిగినటువంటి మరుసటి రోజు మంగళహట్ పోలీస్ స్టేషన్ కు దూల్పేటకు సంబంధించినటువంటి ఇతర స్థానికంగా శోభాయాత్ర జరిగినటువంటి ఆన్ రూట్లలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో అనేక కంప్లైంట్లను వచ్చాయి. దొంగతనాలకు సంబంధించి లేకపోతే ఇతర కంప్లైంట్లు వచ్చాయి. కాబట్టి వీటన్నిటి మీద అలర్ట్ గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలనేటువంటి అలర్ట్స్ ను కూడా ఆ పోలీసులు జారీ చేస్తూ ఉన్నారు ఆ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులకు సంబంధించి. ఇంకా ప్రస్తుతం శోభాయాత్ర అనేది కన్నుల పండుగగా స్టార్ట్ అయింది. ఇక మధ్యలో శోభాయాత్ర మరికొద్ది సేపటి ముందుకెళ్లిన తర్వాత అనేక వందలాది వేలాది మంది భక్తులు ఈ యొక్క శోభాయాత్రలో పార్టిసిపేట్ చేస్తుంటారు. మరోవైపున ఇప్పటికే డీజేలు లేకపోతే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినటువంటి అన్నింటిని కూడా ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వనటువంటి నేపథ్యంలో వాటన్నింటిని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పాటిస్తూ ఈ యొక్క శోభాయాత్ర అనేది మొదలైంది. ఇంకా అన్నింటికి సంబంధించి శోభయాత్ర సక్సెస్ఫుల్ గా చేసేందుకు ఇప్పటికే కోఆర్డినేషన్ మీట్ అనేది పూర్తయిన తర్వాత జిహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఆ రూట్స్ లో ఎటువంటి ఎలక్ట్రిసిటీ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలక్ట్రిసిటీ అధికారులు అలర్ట్ గా ఉన్నారు. అలాగే వాటర్ బోర్డు అనేక శాఖల సమన్వయంతో అంగరంగ వైభవంగా శ్రీరాముని యొక్క కళ్యాణ వైభవం సంబంధించినటువంటి ఈ రోజున శోభయాత్ర అనేది కనుల పండుగగా మొదలైందని చెప్పాలి. శాలిని. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.